హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ దీక్ష కొనసాగుతోంది. రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దీక్షకు కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ దీక్షకు టీఎన్జీఓ, టీజీఓ ఉద్యోగులతో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాల సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలు మీ సెషన్లో నిలబెడితే అడుగుతారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ పార్క్ దగ్గర బీజేపీ దీక్ష కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ప్లకార్డులు పట్టుకొని దీక్షకు కూర్చున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దీక్షను అక్కడ కంటిన్యూ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. పెండింగ్ లో ఉన్న 2000 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్ కి సంబంధించి అక్కడ దీక్ష కొనసాగుతున్న సిచ్యువేషన్ చూడొచ్చు. వెంటనే చెల్లించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీక్షకు కూర్చున్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఈ దీక్షకు టీఎన్జీఓ, టీజీఓ ఉద్యోగులతో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అక్కడ హాజరవడం జరిగింది. ఇందిరా పార్క్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ లో దీక్ష నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. మీద ఉండకండి, మన ప్రోగ్రాం సాయంత్రం వరకు కొనసాగుతుంది. సుదీర్ఘంగా మన సమస్యలు చర్చించుకొని ఒక పర్సన్ క్లియర్ కావాలని ప్రభుత్వాన్ని వారు కోరడం జరిగింది. అన్న కొద్దిగా మీడియాకి ఇబ్బంది అవుతుంది, మీ విజిబిలిటీ కనిపించట్లేదు. మనం ప్రోగ్రామ్ ని ప్రారంభించుకుందాము. అలాగే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్ ఎంప్లాయీస్, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలపైన బీజేపీ దీక్ష చేస్తుంది. ఈ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరామారెడ్డి కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ కుమరయ్య వీళ్ళంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా హాజరై బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా హాజరై ఎవరైతే ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్ ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యలపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. మీరు ప్రధానంగా ఈరోజు దీక్ష కూర్చున్నారు. ఈ దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఈ దీక్ష ద్వారా? ప్రభుత్వంకు గత అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ 23,000 మంది రిటైర్ అయ్యారు ఈ రోజు వరకు. నేను అప్పుడు మాట్లాడినప్పుడు 20,500 మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన రోజు 20,500 మందికి రావాల్సినటువంటి 13,500 కోట్లు రిలీజ్ చేయమని చెప్పాము. వాళ్లకు రిలీజ్ చేయకపోగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి డిఏ, టీఏ, సరెండర్ లీవ్స్ కానీ, పిఆర్సీ కానీ ఏది ఇవ్వకుండా ప్రజల మధ్యన, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన పనిచేస్తున్నటువంటి వారధిగా ఉండేటువంటి అధికారులు నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సమయంలో వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రానప్పుడు వక్రమార్గంలో ప్రయాణించి ప్రజలను పీడించే పరిస్థితికి దిగజారక ముందే మీరు ప్రభుత్వం వారికి మద్దతుగా ఉండాలి, డబ్బులు ఇచ్చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే రిటైర్మెంట్ వాళ్ళకి 13,500 కోట్లు రావాలి. అది వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు. ఆ డబ్బు గత 1.5 year అంటే 2024 నుంచి మొదలు పెడితే ఇవాళటి వరకు వారికి రావాల్సినటువంటి డబ్బును వారికి ఇవ్వట్లేదు. 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. 700 కోట్లు రిలీజ్ చేసి 300 కోట్లు ఇచ్చి మిగతా 400 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారు. అసలు అడిగేవారు ఎవరు లేరు. ఏదైతే విశ్రాంత ఉద్యోగులు ఉన్నారో వారిని అడిగేవారు ఎవరు లేరు, వారి మద్దతుగా తెలిపేవారు ఎవరు లేరు అన్నట్టు ప్రభుత్వము చేస్తున్నది. గత ప్రభుత్వం జీతాలే చక్కగా ఇవ్వకపోతుంటే మేము జీతాలు చక్కగా ఇస్తున్నామని వీరు విరవీగుతున్నారు. కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగులు దాచిపెట్టుకున్న డబ్బును ఆపడానికి మీరెవరు? మీకే హక్కు ఉంది? అసెంబ్లీ సమావేశంలో ఈ డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి, బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఈ ఇష్యూని ఏమైనా లేబడతారా? అసలు ప్రభుత్వం దిగొచ్చే అవకాశాలు ఉందా? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది?
కంటిన్యూగా 5 రోజులు రిలే నిరాహార దీక్షకు పర్మిషన్ అడిగాం ఏసీపీ గారిని. అడిగితే ఒక్కరోజు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగులు 65-70 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఈ వేల మంది తరలి వచ్చారు ఇవాళ. దీన్ని బట్టి ప్రభుత్వానికి కనీసం వనకన పుట్టాలి. ఈ రోజు ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వచ్చు. దీని తదుపరి మళ్ళీ ఇంకా 2-3 రోజులు ఇంకొక కార్యక్రమాన్ని ప్రకటించి జిల్లాల వారీగా మొత్తం మందిని ఏకం చేసి అసెంబ్లీ నాటికి ఖచ్చితంగా అసెంబ్లీ హౌస్లో యావత్తు ఎమ్మెల్యేల మందరం కలిసి గొడవ పడతాం. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రాబడతాం. వారి డబ్బులు వారికి ఇచ్చేటట్టు కార్యక్రమాలు రూపొందిస్తాం. ఇచ్చే వరకు నిద్రపోయేది, విశ్రమించే ప్రసక్తే లేదు. ఏం చెప్తారు? అసెంబ్లీ వేదికగా ఈ అంశాన్ని ఏ విధంగా చర్చకు పెట్టవచ్చు? అసెంబ్లీ వేదికగా ఈ అంశాన్ని ఏ విధంగా చర్చకు పెట్టవచ్చు? ఉన్నటువంటి ప్రముఖులకు విజ్ఞప్తి చేసి వాళ్ళకు కూడా అవకాశం సుమారు ఉంది. అలాగే ఈ సభను ఉద్దేశించి 27 నెలల క్రితము శాసనసభ్యులు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి. మనం చూడవచ్చు బీజేపీ నేతలంతా కూడా ఇక్కడ కూర్చొని తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ఉపాధ్యాయ వర్గాల నుండి ఎమ్మెల్సీగా గెలిచిరు, ఉపాధ్యాయులకే మేజర్ సమస్యలు అనేవి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమస్యలను పరిష్కరించే ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ గవర్నమెంట్ చెప్పిన మాటలకు మోసపోయి ఎలక్షన్ లో వాళ్ళకు ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిసులు టీచర్స్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఒక్క సమస్యను కూడా ఇంతవరకు పరిష్కరించలేదు. కాబట్టి అందుకొరకే ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు, మా ప్రెసిడెంట్ గారు కూడా దీనికి మద్దతుగా వచ్చారు. కాబట్టి మేము బీజేపీ తరఫున, పార్టీ తరఫున ఈ ఎంప్లాయీస్ అందరికీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, టీచర్లకు కానీ, లేకుంటే ఇప్పుడు పనిచేసే టీచర్లు అందరికీ కూడా ఫుల్గా మద్దతు ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు కంటిన్యూగా మేము పోరాడతాం. ఇది వారి సమస్యలు పరిష్కారం మేరకు ఏదైతే ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రభుత్వ రిటైర్ ఎంప్లాయీస్ వారి సమస్యలన్నీ కూడా తీరే వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తామంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున రిటైర్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా ఇక్కడికి హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం దీక్షకు కూర్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థాంక్యూ అజయ్.